హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే వీడియోలో యానిమల్ ఓటీటీలో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మరి ఈ సినిమా ఓటీటీలో అయితే పెను సంచలనం సృష్టిస్తుంది ఫ్రెండ్స్. మరి ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఈ సినిమాకి రివ్యూ చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు, కానీ ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే అవి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు అంటే రిలీజ్కు ముందు జరిగిన ఇంటర్వ్యూస్లో ఆయన ఈ సినిమాలో అప్పటికే 3 గంటల దగ్గర 20 నిమిషాల పైనే ఉన్న సినిమాని చాలా వరకు ఎడిట్ చేశాను, ఇంకా ఎడిట్ చేయడం కుదరలేదు, కానీ ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు చాలా సన్నివేశాలు యాడ్ చేస్తానని చెప్పాడు. అంటే 8 నుంచి దగ్గర దగ్గర 15-16 నిమిషాల షార్ట్స్ కొన్ని సన్నివేశాలు యాడ్ చేసి ఓటీటీలో విడుదల చేస్తానని చెప్పాడు. మరి అవి విడుదల చేశాడా, ఓటీటీలో యాడ్ చేశాడా లేదా అని ఈ సినిమా నేనైతే 1-2 సార్లు చూశాను ఫ్రెండ్స్. మరి అయితే సినిమాలో యాడ్ చేశాడా లేదా, అసలు ఈ సినిమా విశేషాలు ఏంటి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా నేతన్న రివ్యూ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా సినిమా రివ్యూలు చూసి మీరు ఖచ్చితంగా సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ కావాలంటే మా గత వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక విషయంలోకి వచ్చేస్తే యానిమల్లో యాడ్ చేస్తారన్న సన్నివేశాలు ఏంటంటే ఫ్రెండ్స్, అవేమి అడల్ట్ సన్నివేశాలు కాదు, ఖచ్చితంగా అడల్ట్ సన్నివేశాలు ఏం కాదు. కొన్ని సన్నివేశాలు ఎక్కువగా హీరో రష్మిక మందనాతో అలాగే హీరోకి మధ్య జరిగే కొన్ని సంభాషణలో యాడ్ చేస్తానని చెప్పాడు. అవేంటంటే హీరో ఫాదర్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు హీరోయిన్ ఫాదర్ గురించి కూడా ఒక డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ వచ్చే సన్నివేశంలో హీరోయిన్ ఫాదర్ని హీరో ఫాదర్ కొంచెం తక్కువ చేసి మాట్లాడతాడు కనుక ఆ సన్నివేశం సినిమా హాల్లో ఉంటే బాగోదు అని అనిపించి కట్ చేశాను అని చెప్పాడు. అంటే మీ డాడీ ఒక ప్రొఫెసర్, ఆయన చనిపోతే మా అయితే ఒక కాలేజీ మూతపడిద్దేమో, కానీ మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన ఏమైనా జరిగితే కొన్ని లక్షల మంది కుటుంబాలు రోడ్డు పాలవుతాయి అనే సన్నివేశం ఒకటి ఎడిట్ చేశానని చెప్పాడు, అది యాడ్ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ ఇంకొక అతను ఉంటాడు కదా, రిషి కపూర్ శక్తి కపూర్ ఏదో స్పెట్స్ పెట్టుకొని ఉంటాడు కదా, వాళ్ళ కొంచెం హీరో క్లోజ్గా కూడా ఉంటాడు అతని సన్నివేశం కూడా 1-2 ఉన్నాయి అని చెప్పాడు. అంటే అతను కష్టంలో కానీ సుఖంలో కానీ వాళ్ళ నాన్నకి ఫ్రెండ్గా తోడుగా ఉన్నాడు అనే విశేషాలకు సంబంధించినవి ఇంకా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, అవి యాడ్ చేస్తానని చెప్పాడు ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు. మరి నేనైతే ఆ సన్నివేశాలు యాడ్ చేశారా లేదా అని 1-2 సార్లు చూశాను ఫ్రెండ్స్. ఫస్ట్ సార్ చూసినప్పుడు అయితే ఏమీ యాడ్ చేయలేదు. ఖచ్చితంగా అయితే థియేటర్లో ఎలాంటి సినిమా అయితే మనం చూసామో ఓటీటీలో కూడా అదే సినిమాని, కానీ కొన్ని దిద్దుబాట్లు అయితే ఉన్నాయి ఈ సినిమాలో ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు. అవేంటంటే 1-2 నిమిషాలు సినిమా పెరిగినప్పటికీ కూడా అవి ఏమి సీన్స్ యాడ్ చేశాడు అనేది అయితే పెద్దగా గుర్తుండే సీన్స్ అయితే యాడ్ చేయలేదు, కానీ మనం థియేటర్లో చూసిన సీన్స్ కొన్ని అయితే కట్ చేశారు. అవేమి అడల్ట్ సీన్స్ కాదు, అలాగని వేస్ట్ సీన్స్ అయితే కాదు, కానీ మరి ఓటీటీలోకి వచ్చేసేదానికి కొన్ని సన్నివేశాలు అంటే ఎక్కువ లేదు కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక 10 సెకండ్లో 15 సెకండ్లో ఒక 20 సెకండ్లో సీన్స్ కొన్ని కట్ చేసేసారు. అవి ఓటీటీలో లేవు, మనం సినిమా హాల్లో చూసాం. అవేమి ఇబ్బందికరమైన సన్నివేశాలు అయితే కాదు, కానీ ఇబ్బందికరమైన సన్నివేశాలు చూడాలి అనుకున్నవి మాత్రం సినిమాలో ఖచ్చితంగా ఉన్నాయి. కానీ కొన్ని డైలాగ్స్ కొన్ని సన్నివేశాలు జస్ట్ ఒక 10-15 సెకండ్ల పాటు కట్ చేశారు సినిమాలో. అంతకుమించి మార్పులు చేర్పులు అయితే ఏం లేవు ఫ్రెండ్స్. మరి ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే మనం ఫ్రెండ్స్, మరి 1-2 సార్లు అయితే నేను ఈ సినిమా చూశాను. ఫస్ట్ సారి ఏమన్నా సీన్స్ యాడ్ చేశారా అని మొత్తం చూశాను, కానీ ఏమీ యాడ్ చేయలేదు. రెండోసారి చూసినప్పుడు ఏ సీన్స్ కట్ చేశాడు అని అయితే చూశాను, కానీ ఆ సీన్లు చెప్పడం కూడా వేస్ట్, ఎందుకంటే సినిమా నేను నచ్చే చూశాను 2 సార్లు ఫ్రెండ్స్. ఆ 2 సార్లు చూడటమే కాక కొన్ని సన్నివేశాలు 1-10 సార్లు చూశాను నేను. అవి నాకు నచ్చినవి, మరి అవి మీతో పంచుకుంటాను. మరి మీకు కూడా నచ్చే ఉంటాయి, ఖచ్చితంగా సినిమాని అయితే ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. నాకు నచ్చిన షార్ట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, సినిమా మొత్తం మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. సినిమా కథని అంటే 2 పార్ట్లు మనకి ఉండిద్దని చివరిలో చెప్పాడు. అంటే చివరిలో ఇంకొక రణబీర్ కపూర్ని చూపించి మనకి ఇంకొక పార్ట్ యానిమల్ పార్క్ ఉందని చూపించాడు, కానీ స్టార్టింగ్లో ఒక ముసలి వ్యక్తిగా కనిపిస్తాడు రణబీర్ కపూర్. అప్పుడు చెప్తాడు ఆ కథ, ఒక కోతి కథ చెప్తాడు. ఆ కథలోనే అంటే ఒరిజినాలిటీ అక్కడ ఉన్న వ్యక్తి ఒరిజినలే, మరి ఆ వ్యక్తిని ఎలా హతమార్చాడు అంటే ఆ వ్యక్తి యానిమల్ పార్క్లో చూపించిన వ్యక్తి మళ్ళీ రణబీర్ కపూర్ వస్తాడు. ఇంకొంత డ్రామా జరిగినా కానీ
ఫైనల్గా హీరోనే గెలిచాడు అని అయితే మనకు చూపించాడు. ఎందుకంటే ఫస్ట్ షాటు లాస్ట్ షాటు ఒకటే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అంటే అనే ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ చూపించాడు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత హీరో చైల్డ్హుడ్ నుంచి ఒక్కొక్కసారి పరిచయం చేసినప్పుడల్లా ఒక్కొక్క స్టైల్లో చూపించాడు హీరోని, భలే చూపించాడు. అది మాత్రం కొన్ని సన్నివేశాలు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఈ సినిమాకి మెయిన్ సందీప్ రెడ్డి వంగాకి 100% న్యాయం చేసింది. సందీప్ రెడ్డి వంగా అయితే ఈ సినిమాకి 300% న్యాయం చేసింది హర్షవర్ధన్ రామేశ్వర్. పేరు గుర్తుపెట్టుకోండి, అద్దరగొట్టేశాడు మన తెలుగు కుర్రాడు హర్షవర్ధన్ రామేశ్వర్. ఆల్రెడీ దీనికి ఫిల్మ్ఫేర్ అవార్డులు ఈ సినిమాకి ప్రకటించారు. ఆ వివరాల గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఏమి ఇచ్చాడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు. సినిమా హాల్లోనే నేను చెప్పాను, సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూ చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పేరు చాలా ఏళ్ళు గుర్తుంటుంది అని. అదరగొట్టేశాడు. మీరు ఫస్ట్లో చూస్తే హీరో వాళ్ళ అక్కని ఏడిపించాడు అన్నప్పుడు గన్ తీసుకొని వెళ్తాడు కాలేజీలో. ఆ గన్ పేల్చేటప్పుడు మీరు గమనిస్తే షార్ట్స్ బై షార్ట్ క్లియర్గా ఉండిద్ది. గన్ షాట్కిను అతను కొట్టే మ్యూజిక్కి భలే పర్ఫెక్ట్గా సింక్ అయ్యిద్ది. ఆ తర్వాత దానికి కొంచెం ముందు వచ్చే సన్నివేశంలో వాళ్ళ ఫ్యామిలీలో ఒక డిస్కషన్ జరుగుతుంటే ఇటుపక్కల చెల్లి కూర్చొని అటుపక్కల బావ తమ్ముడు కూర్చొని మెసేజ్లు చేస్తూ ఉంటారు. అవి కూడా భలే క్లియర్గా వినిపించేలాగా భలే పెట్టాడు మ్యూజిక్. ఆ తర్వాత హీరోయిన్ పరిచయం అయిన తర్వాత అన్నయ్య అనే సన్నివేశాలు ఉంటాయి, అవి అయితే పెట్టలేదు. అంటే దాని గురించి కూడా ఒక కన్క్లూజన్ లాగా పెడతాను అని డైరెక్టర్ చెప్పాడు, కానీ అవి అయితే పెట్టలేదు. అదే నిందా చెప్పే కదా రష్మిక సన్నివేశాలు కొన్ని ఉంటాయని. ఆ రష్మికని వీళ్ళ ఫంక్షన్ అయిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మీరు గమనిస్తే అంతా సైలెంట్గా ఉండి గడియారం చప్పుడు మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. అంటే అది హీరోయిన్ గుండు చప్పుడులాగా మనకు అనిపిస్తుంటుంది. మీరు గమనిస్తే ఆ గడియారం చప్పుడికి హీరోయిన్ గుండు చప్పుడికి, అంటే హీరోయిన్ టెన్షన్గా ఉంది, హీరో కూల్గానే ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ కూల్గానే ఉన్నాడు. వాళ్ళ నాన్న ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే హీరోయిన్ ఇలా ఇలా తడుముకుంటూ ఉంటుంది. అంటే గుండె చప్పుడు, ఆమె గుండె వేగంగా కొట్టుకుని ఉండే ఆ గడియారం కొట్టుకుంటుందంటే మనకు సింబాలిక్గా చూపించాడు, చాలా బాగా చూపించాడు. ఆ తర్వాత హీరోని ఒక్కో షాట్లో ఒక్కోసారి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు గమనిస్తే పాట అయిపోయిన తర్వాత హీరోయిన్ పెళ్లి చేసుకుని పాట అయిపోయిన తర్వాత ఆ ఫ్లైట్ని పైకి తీసుకెళ్తే ఆకాశంలో తీసుకెళ్తాడు. ఆకాశంలోంచి మళ్ళీ అదే షాట్ తీసుకొచ్చి హీరో వాళ్ళ బావను చంపడానికి వచ్చినప్పుడు షాట్ పెడతాడు. అలా బావని ఎందుకు చంపాడు, అంతమంది గన్సు పట్టుకొని ఉంటే ఒక గన్తో ఒక షాట్ కొడితే అయిపోయింది కదా, కానీ చేత్తోనే చంపాడంటే ఆ కసిని కళ్ళల్లో మనకు చూపించాడు. అతన్ని చేత్తోనే చంపాలి, ఎంతో కసి ఉంది అని. దానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న చంపడానికి చేశాడని మనకు తర్వాత సన్నివేశంలో అర్థమయ్యేలా చెప్పాడు. అక్కడ వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అక్కడ తీసిన సన్నివేశం కానీ చాలా బాగా ఉంది. ఇదే షాట్ గుర్తుపెట్టుకోండి మీరు. మళ్ళీ చాలా చోట్ల హీరో విలను ఎంటర్టైన్స్ అయ్యేటప్పుడు సేమ్ హీరో కూర్చొని ఉంటే హీరో ఫేస్ మీద నుంచి విలన్ని తీసుకొస్తాడు. అలాగే మళ్ళీ హీరో కంబ్యాక్ ఇచ్చిన తర్వాత అంటే పొట్టా గిట్ట అంతా తగ్గి వచ్చిన తర్వాత అతను మళ్ళీ భలే షాట్లో చూపిస్తాడు. ఇదే షాట్స్ అన్నీ మళ్ళీ క్లైమాక్స్లో హీరో వాళ్ళ నాన్నతో మాట్లాడే సన్నివేశం అదైతే నేను చాలాసార్లు చూశాను. ఒకళ్ళ క్యారెక్టర్లోకి ఒకళ్ళు వెళ్తారు కదా, ఆ తర్వాత వాళ్ళ నాన్న వాటేసుకున్న తర్వాత అదే షాట్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఇందాక, హీరో నాన్నగారి ఫ్రెండ్ అని, అతను వాటేసుకోవడం చూపిస్తాడు. ఆ షాట్స్ అన్ని అంటే ఒకే షాట్స్ని అన్నిసార్లు చూపించినా కానీ భలే గొప్పగా ఉంది ఆ షాట్స్ మాత్రం. నేనైతే ఎంజాయ్ చేసిన సీన్స్ అవన్నీ. అంటే కాలేజీలో గన్ సీన్ కానివ్వండి, డైరెక్ట్గా వచ్చి వాళ్ళ భావన చంపే సీన్ కానివ్వండి, ఇంటర్వ్యూలకి ఫైట్ సీను గుర్తుంది కదా, అందరికీ పెద్ద గన్ను తీసుకొని వచ్చి కాల్ చేస్తాడు, ఆ సన్నివేశం కానివ్వండి. ముఖ్యంగా విలన్ ఎంటర్ అయిన తర్వాత ఇంకా సినిమా చాలా బాగుండిద్ది. విలన్ కూడా చాలా బాగా చూపించాడు. కాకపోతే ఇంకా ఛాన్స్ ఉంది చూపించడానికి. అప్పటికే లెంత్ ఎక్కువైపోయింది, ఒకవేళ సన్నివేశాలు తీసాడేమో కానీ మనకు తెలియదు. కానీ ఓకే, చూపించినంతలో మాత్రం అదరగొట్టేశాడు. ఫైనల్లో ఇంకా మనకి కిక్ ఇచ్చి యానిమల్ పార్క్ అదరగొట్టాడు. ఇలాంటి సన్నివేశాలన్నీ 1కి 4 సార్లు చూశాను నేను, చాలాసార్లు చూశాను ఫ్రెండ్స్. మరి మీకు కూడా ఈ సన్నివేశాలన్నీ ఖచ్చితంగా నచ్చుతాయి. ఓటీటీలో అయితే యానిమల్ అదరగొడుతుంది. మరి నేను చెప్పిన సన్నివేశాలన్నిటికీ ప్రాణం పోసింది మాత్రం హర్షవర్ధన్ రామేశ్వర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేశాడు. సందీప్ రెడ్డి వంగ 3:21 దగ్గర ఉంది. 3:30 గంట వేసుకోండి. 3:30 గంట మనం థియేటర్లోనూ ఇసుగుబడలేదు.
ఓటీటీలో చూస్తున్నప్పుడు కూడా మనకి స్కిప్ చేసే అవకాశం ఉంది కదా, అంటే ముందుకు ఫార్వర్డ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. కనుక అద్భుతంగా తీశాడు. ఈ సినిమాకి ఇంకా అవార్డ్స్ చాలా వస్తాయి, నేషనల్ అవార్డ్స్ కానీ ఏ అవార్డులైనా వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డులు ప్రకటించారు, వాటి గురించి ఒక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఓటీటీలో కూడా అదరగొడుతుంది. యాడ్ చేస్తారనుకున్న సీన్స్ అయితే యాడ్ చేయలేదు, కానీ ఉన్న సీన్స్ కొన్ని కట్ చేశారు. సినిమా అయితే అదిరిపోయిద్ది. చూడండి, ఓటీటీ కదా, ఆల్రెడీ థియేటర్లో చూసేసే ఉంటారు. ఓటీటీలో కూడా చూడండి. మనకి సరౌండ్ ఎక్స్పీరియన్స్తో, అంటే హోమ్ థియేటర్లో మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పెట్టుకొని ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేసి ఆ సన్నివేశాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువ శాతం ఉంది. కాబట్టి నేనైతే ఓటీటీలో కూడా చూడండి అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, అంటే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు నచ్చితే, కరెక్టే కదా అని అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇంతే. మరొకసారి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. యానిమల్ చూడండి. బాయ్.